అన్నా చెల్లెళ్ల ప్రేమ బంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ వేళ బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ డ్రెస్సింగ్ పై వివాదం రాజుకుంది. మరో బాలీవుడ్ హీరోయిన్ బీజేపీ ఎంపీ కంగనా సహా మరికొందరు కృతి సనన్ తీరును తప్పుబడుతూ ఉండగా రాహుల్ గాంధీతో పాటు ఇంకొంతమంది మద్దతు తెలుపుతున్నారు. రక్షాబంధన్ వేళ మరోసారి మహిళల డ్రెస్సింగ్ చుట్టూ నడుస్తున్న ఈ వివాదమేంటి, దీనిపై ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారన్నది ఓసారి చూద్దాం. బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ రాఖీ పండుగ సందర్భంగా రూపొందించిన యాడ్లో నటించారు. ఈ ప్రకటనలో ఆమె ధరించిన దుస్తులతో పాటు కుక్కకు రాఖీ కట్టడం పైన వివాదం రాజుకుంది. అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రతీకగా కుటుంబ సభ్యుల మధ్య జరుపుకునే పండుగకు బికినీని తలపించే డ్రెస్ వేసుకోవడం ఏంటంటూ పలువురు నెటిజన్లు విమర్శించారు. అలాగే యాడ్లో పెంపుడు కుక్కకు కూడా కృతి రాఖీ కట్టడంతో ఇది హిందూ సంస్కృతిని అవమానించడమేనంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ యాడ్ పై బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఘాటుగా స్పందించారు. రాఖీ పండుగకు లెహెంగా, జీన్స్, చుడీదార్, చీర లాంటి డ్రెస్సులేవి దొరకలేదన్నట్టుగా బికినీ వేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ యాడ్ను ఉద్దేశపూర్వకంగానే ఇలా అసభ్యకరంగా షూట్ చేసినట్లు అనిపిస్తోందని కంగనా మండిపడ్డారు. అయితే సోషల్ మీడియా ట్రోలింగ్తో పాటు కంగనా వ్యాఖ్యలకు కృతి సనన్ సోదరి నుపూర్ సనన్, ఉర్ఫీ జావేద్తో పాటు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. ఓ మహిళ ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో మీకేం సంబంధం, మానసికంగా కొంచెం ఎదగండి అంటూ నుపూర్ సనన్ డైరెక్ట్ గా కంగనాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కృతితో రాఖీ కట్టించుకున్న తనకు ఏ అభ్యంతరం లేనప్పుడు మధ్యలో మీకేంటి సమస్య అంటూ ప్రశ్నించారు. మహిళల డ్రెస్సింగ్ పై సంకుచిత స్వభావంతో మాట్లాడడం తగదని మరో నటి ఉర్ఫీ జావేద్ అభిప్రాయపడ్డారు. కంగనా కామెంట్స్ ను కృతి సనన్ కూడా కౌంటర్ చేశారు. మహిళలు ఏం వేసుకోవాలో చెప్పడం సమాజం ఎప్పుడు ఆపుతుంది? కాలంతో పాటు ఫ్యాషన్ మారుతున్నా మహిళల గౌరవాన్ని ఇంకా బట్టలతోనే కొలుస్తున్నారు అంటూ కృతి సనన్ మండిపడ్డారు. పండుగ వేళ ఎలాంటి దుస్తులు ధరించామన్నది ముఖ్యం కాదని, ఎలాంటి భావంతో ఉన్నామన్నది చూడాలని అన్నారు. అలాగే పెంపుడు కుక్కను కుటుంబంలో ఒకరిగా చూస్తామని, దాని రక్షణ కోరుకుంటూ రాఖీ కట్టానని చెప్పారు. కృతి సనన్ పై వచ్చిన విమర్శలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా తప్పుబట్టారు. ఒక మహిళ ఏం ధరించాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్లాలి అనేది ఆమె పర్సనల్ చాయిస్ అని, ఆ స్వేచ్ఛను ఆడవాళ్లు ఉపయోగించుకున్నప్పుడు వారిపై ట్రోలింగ్ చేయడం సరికాదని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఈ యాడ్ వివాదాస్పదంగా మారడంతో జ్యువెలరీ కంపెనీ యూట్యూబ్, ఇన్స్టా సహా అన్ని ప్లాట్ఫామ్స్ నుంచి దానిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశం తమకు లేదని తెలిపింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.